హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 19. సో ఇలా మనం డే 19 ఏం చూస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏందో చూస్తాం. సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్కి ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను, ఒకసారి చూడండి. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ లూప్స్ సచ్ as ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్. సో ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఫర్ లూప్లో కానీ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ లైన్ యూజ్ చేయొచ్చు, వైల్ లూప్ లైన్ యూజ్ చేయొచ్చు. దే ప్రొవైడ్ ఏ వే టు కంట్రోల్ హౌ అండ్ వెన్ ది లూప్ ఎగ్జిక్యూట్స్ ఆర్ ఎగ్జిస్ట్స్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి లూప్లో ఉన్న ఐటమ్స్ అనేవి అది ఎలా ప్రింట్ అవ్వాలి, ఎప్పుడు ప్రింట్ అవ్వాలి అన్నదాని కోసం మనం వీటిని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని యూజ్ చేస్తాం. సో వీటిని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ యూజ్ చేయొచ్చు. సో వీటి మీద కొంచెం డౌట్ అనేది ఉండొచ్చు. సో ఈ డెఫినేషన్ మీద కొంచెం డౌట్ అనేది ఉండొచ్చు. సో వన్స్ మనం విఎస్ కోడ్లో మనం కోడ్ అనేది చేసినప్పుడు మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వన్స్ మనకి స్టార్టింగ్ డెఫినేషన్ ఉండగానే ఒక క్లారిటీ అనేది రాదు. వన్స్ దాని మీద మనం ట్రైఅవుట్ వర్కౌట్ చేసినప్పుడు మనకి ఆ డెఫినేషన్ మీద మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో అర్థమైందే. సో వీటిని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని మనం ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ యూజ్ చేయొచ్చు. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ లూప్లో ఉన్న ఐటమ్స్ ఎలా ప్రింట్ అవ్వాలి, ఎప్పుడు ప్రింట్ అవ్వాలి అన్న దానికోసం యూజ్ చేస్తారు. సో అర్థమైంది కదా. సో మనకి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి 3 ఉంటాయి: బ్రేక్, కంటిన్యూ, పాస్ అని ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ బ్రేక్ అంటే ఏందో చూద్దాం. సో బ్రేక్ అనేది మనం ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను, ఒకసారి చూడండి. ది స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు టర్మినేట్ ది లూప్ పర్మిచర్లీ బేస్డ్ ఆన్ ది సర్టెన్ కండిషన్. సో ఇక్కడ నేను సింపుల్ చెప్తాను, డెఫినేషన్ అనేది మీరు చూడండి. సో ఇక్కడ నేను సింపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి సింటాక్స్ చూడండి. ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఇఫ్ కండిషన్ బ్రేక్ ఎగ్జిక్యూట్ ది ఐటమ్స్. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ కండిషన్ కానీ మనకి ట్రూ అయింది అనుకోండి. సో ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకి ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. వన్స్ ఈ కండిషన్ ట్రూ అయిపోయింది అనుకోండి, సో వన్స్ ఈ కండిషన్ ట్రూ అయిపోతే ఇక్కడ బ్రేక్ అనేది వస్తుంది. సో వన్స్ బ్రేక్ అని వస్తే మనకి ఏమవుతుందంటే ఫర్ లూప్ అనేది ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో అక్కడ నుంచి టర్మినేట్ అయిపోద్ది, ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్లో వర్కౌట్ చేసినప్పుడు ఇప్పుడు మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది, ఒక పక్క క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే 1 to 10 నెంబర్స్ అనేవి వరుసగా ప్రింట్ చేద్దాం. సో అవి ఎలా ప్రింట్ చేయాలో మనకు తెలుసు, ఫర్ లూప్ యూసేసి. ఎలాగా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి 11 అని పెడతాం. ఇక్కడ 10 దాకా ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ అయ్యి. సో ఇక్కడ ప్రింట్ అయ్యి. సో మనం 10 వద్ద 5 నెంబర్స్ ప్రింట్ చేద్దాం. 1 to 6 అని పెడితే 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 to 5 అని వచ్చింది. సో మనం అనుకున్న విధంగానే వచ్చింది. సో దీంట్లో మనం బ్రేక్ అనేది వాడాలి. ఇఫ్ ఈ కండిషన్ అనేది రాయాలి. ఇప్పుడు మనం కండిషన్ ఏం రాస్తాం, ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ అని చేద్దాం. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు బాగా జాగ్రత్తగా గమనించండి ఇది ఎలా వర్క్ అవుద్దో. సో ఫస్ట్ మనకి ఐలో ఏమొస్తుంది, ఇక్కడ చూడండి. ఐలో ఏమొస్తుంది మనకి, సో ఐలో మనకి, సో ఇక్కడ అవుట్పుట్ కనిపెడుతున్నాను. సో అవుట్పుట్, సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐలో ఏమొస్తుంది, 1 అనేది వస్తుంది. సో 1 ఈక్వల్ టు 3 కాదు కదా, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి బ్రేక్ వస్తుందా రాదా, రాదు. ఎందుకని, ఇఫ్ కండిషన్ లోపల ఉంది, ఇఫ్ బ్లాక్ లోపల ఉంది ఇది. సో ఇది మనకి ఇఫ్కి సంబంధించింది. సో అందుకని మనకి వన్స్ ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి బ్రేక్ అనేది వస్తుంది. సో కండిషన్ ఫాల్స్ అయితే బ్రేక్ అనేది రాదు. సో 1 అనేది 3కి ఈక్వల్ కాదు, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇఫ్లో ఉన్న బ్రేక్ అనేది రాదు. తర్వాత ఏమవుతుంది, ప్రింట్ ఐ అనేది అవుతుంది. సో ఐలో ఎంత ఉంది మనకి, 1 అనేది ఉంది. సో మళ్ళీ రన్ అవుతుంది ఫర్ లూప్. సో ఈసారి ఐలో ఎంత ఉంటుంది మనకి, 2 అనేది వస్తుంది. సో 2 ఈక్వల్ టు 3. సో 2 ఈక్వల్ టు 3 కాదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి బ్రేక్ అనేది రాదు. తర్వాత మళ్ళీ ఈ లైన్ అనేది మనకి ప్రింట్ అవుద్ది. ఈ లైన్లో ఏముంది మనకి, ఐ అనేది ఉంది. సో ఈసారి ఐలో మనకి ఏం ప్రింట్ అవుద్ది, 2 అనేది ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత మళ్ళీ రన్ అవుద్ది. సో ఈసారి రన్ అయినప్పుడు మనకి ఐ ఎంత వస్తుంది, 3 అనేది వస్తుంది. సో 3 ఈక్వల్ టు 3. సో ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయింది. వన్స్ మనకి ఈ కండిషన్ ట్రూ అయితే మనకి బ్రేక్ అనేది వస్తుంది. వన్స్ బ్రేక్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మనకి ఫర్ లూప్లో ఉన్న ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. సో అక్కడికి ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇంకా కింద లైన్స్ ఇంకా ఏ లైన్స్ చూసుకోదు. వన్స్ బ్రేక్ అనేది వస్తే మనకి ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మనకి ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది ఫైనల్గా, ఇంకా బ్రేక్ అని కాలేదు కదా, ఐ ఈక్వల్ టు 3. సో 3 అంటే మనకి కండిషన్ ట్రూ. సో ఈ కండిషన్ ట్రూ అంటే మనకి బ్రేక్ అనేది వచ్చింది. వన్స్ బ్రేక్ వస్తే ఇంకా ఫర్ లూప్లో ఉండే ఏం ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. సో అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో ఇంకా మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది, 1, 2 అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు 1, 2 వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 పెట్టాను. సో మనకి నెంబర్స్ ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి చెప్పండి, మనకి ఐ అనేది 4 వచ్చేంత వరకు ప్రింట్ అవుతాయి అనమాట. సో వన్స్ 4 వచ్చింది అనుకోండి, అక్కడికి బ్రేక్ అనేది అయిపోతుంది, ఇంకా ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి 1, 2, 3 అనేది వచ్చింది అవుట్పుట్. సో అర్థమైంది కదా. సో బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, వన్స్ బ్రేక్ అనేది వస్తే మనకి ఏమవుతుంది,
ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అక్కడికి ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది అనమాట కోడ్. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రేక్ అంటే ఏంటో చూసాం. సో ఈ సింటాక్స్ ప్రకారం మనం కోడ్ కానీ రాసాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంటిన్యూ గురించి చూద్దాం. సో కంటిన్యూ గురించి కానీ ఇక్కడ నేను ఇక్కడ డెఫినేషన్ రాశాను, ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇఫ్ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి. సో ట్రూ అయితే మనకి కంటిన్యూ అని చేసాం అనుకోండి, ట్రూ అయినప్పుడు ఆ ఐటమ్ అనేది మనకి ప్రింట్ అవ్వదు, తర్వాత లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వన్స్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, సో ట్రూ అయితే ఆ ట్రూ అయినప్పుడు ఉంటుంది కదా, సో ట్రూ అయినప్పుడు వచ్చిన కండిషన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, ఆ తర్వాత లైన్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వన్స్ ఈ కోడ్ కానీ మనం ట్రై అవుట్ చేద్దాం. సో ట్రై అవుట్ చేసినప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మనకి సో ఇక్కడ మనం ఏముంది విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. సో చూడండి, సో ఇక్కడ మనకి ఏమైంది 1 6. సో చూడండి, మనకి ఇక్కడ కంటిన్యూ అనేది పెట్టాలి. సో 1 నుంచి 6 దాకా మనకి నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం అంటే మనకి ఏమొస్తాయి 1 2 3 4 5 అనేది వస్తాయి. సో ఇప్పుడు మనకి ఐ అనేది 4కి ఈక్వల్ అయినప్పుడు కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఐ ఈక్వల్ టు మనకి స్టార్టింగ్ 1 వస్తుంది, ఇక్కడ అవుట్పుట్ అనేది ఒకటి పెట్టుకుందాం. అవుట్పుట్లో ఏమైనా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఐ ఈక్వల్ టు 1. సో 1 ఈక్వల్ టు 4 మనకి కాదు కదా. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ఐ అనేది ప్రింట్ అవుద్ది. ఐలో ఎంత ఉంది మనకి 1 అనేది ఉంది. సో 1 ప్రింట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ రన్ చేస్తున్నాను. సో మళ్ళీ రన్ చేసి ఈసారి ఐలో 2 వస్తుంది మనకి. సో ఐలో ఎంత వస్తుంది 2 అనేది వస్తుంది. సో 2 ఈక్వల్ టు 4 కాదు, 2 ఈక్వల్ టు 4 కాదు. సో 4 కాదు కాబట్టి మనకి ఏమవుతుంది కండిషన్ ఫాల్స్. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి కంటిన్యూ వస్తుంది రాదు. సో దాని తర్వాత లైన్లో ఉండదు మనకి ప్రింట్ అవుద్ది. సో మనకి ఇప్పుడు 2 గా ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఐ అనేది 3 వస్తుంది. సో ఐ ఈక్వల్ టు 4 3 ఈక్వల్ టు 4 కాదు. సో కాదు కాబట్టి మనకి ఐ అనేది ప్రింట్ అవుద్ది. సో 3 ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఐలో ఇంకా ఇప్పుడు ఏమొస్తుంది 4 అనేది వస్తుంది. సో ఐ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 4. సో 4 సో ఈ కండిషన్ మనకి ట్రూ అయింది. వన్స్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది కంటిన్యూ వస్తుంది. సో అప్పుడు మనకి ఈ ఐ అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా, కంటిన్యూ వచ్చిందంటే మనకి ఐ అనేది ప్రింట్ అవ్వదు. సో మళ్ళీ రన్ అవుతుంది. సో మళ్ళీ రన్ అన్నప్పుడు మనకి 5 అనేది వస్తుంది. సో 5 అనేది 4కి ఈక్వలా కాదు. సో కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఐలో ఏమొస్తుంది 5 అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రన్ అయినప్పుడు మనకి 6 వస్తుంది. సో 6 వచ్చినప్పుడు మనకి రేంజ్ దాటిపోతుంది. సో అందుకని మనకి 6 అనేది రాదు. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది 1 2 3 5 అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి 1 2 3 5 అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ నేను ఆర్ అని పెట్టి ఐ ఈక్వల్ టు 2 అని పెడతాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. మనకి ఐ 2 వచ్చినప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుద్ది. సో ట్రూ అయితే మనకి ఐ అనేది ప్రింట్ అవ్వదు. సో తర్వాత మనకి ఐ ఈక్వల్ టు 4 వచ్చినప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవుద్ది. సో ట్రూ అయినప్పుడు మనకి కంటిన్యూ అనేది అవుతుంది కాబట్టి మనకి 4గా ప్రింట్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో మీరు అనుకున్న విధంగానే వచ్చిన అవుట్పుట్ 2 4 అనేది రాలేదు కదా. మీరు అనుకున్నారు కదా 2 4 అనేది రాలేదని. సో మనకి మీరు అనుకున్న విధంగానే వచ్చింది అవుట్పుట్. సో అర్థమైంది కదా. సో ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఆ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వవు అనమాట. సో కంటిన్యూ పెట్టినప్పుడు, అదే బ్రేక్ పెట్టినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అక్కడికి బ్రేక్ అయిపోద్ది. సో ఆ తర్వాత మనకి ఫర్ లూప్ అనేది ఇంకా రన్ అవ్వదు. సో కంటిన్యూ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే మనకి కంటిన్యూ ఆ నెంబర్ అనేది ప్రింట్ అవ్వదు, మళ్ళీ రన్ అవుద్ది లూపు. సో మళ్ళీ రన్ అయ్యి మళ్ళీ చెక్ చేసుకుంటా పోద్ది అనమాట. వన్స్ బ్రేక్ పెడితే ఏమవుద్ది ఇంకా ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, బ్రేక్ అంటే ఎందుకు చూసాం, కంటిన్యూ అంటే ఎందుకు చూసాం. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే పాస్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను చూడండి. ది స్టేట్మెంట్ డస్ నథింగ్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ అనేది ఏం చేయదు. సో ఇది ఎందుకంటే మనం ఓన్లీ సింటాక్స్ పర్పస్ కోసం పెడతాం. సో అర్థమైంది కదా. సింటాక్స్ పర్పస్ కోసం ఎందుకు పెడతాం అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఐ ఈక్వల్ టు 4 ఉంది. ఐ ఈక్వల్ టు 4 ఒకటి పెడతాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం పెట్టకపోతే మనకి ఏమొస్తుంది ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకని ఎర్రర్ ఎందుకు వస్తుంది, మనకి ఇఫ్ బ్లాక్ రాసాం, ఇఫ్ కండిషన్ రాసాం, కానీ మనకి ఇఫ్ బ్లాక్ లోపల మనం ఏమి రాయట్లేదు. సో ఏమి రాయకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో మనకి ఆ ఎర్రర్ రాకుండా మనకి సింటాక్స్ పరంగా మనకి రైట్ అవ్వాలి. సో రైట్ అవ్వాలి కాబట్టి నేను పాస్ పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో బాగా గమనించండి. ఇప్పుడు ఏమవుతుందంటే బాగా వినండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఏమి జరగదనమాట. సో ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఏం కాదు. సో మనకి ఐ అనేది ప్రింట్ అవుతానే ఉంటాయి. సో ఇప్పుడు మనకి రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే 1 2 3 4 5 అనేవి ప్రింట్ అవుతాయి అనమాట.
సో అర్థమైంది కదా. సో ఈ పాస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఓన్లీ సింటాక్స్ కరెక్ట్నెస్ కోసం యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా. ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఏం చెయ్యం అనమాట. సో ఏం చెయ్యం కాబట్టి మనకి పాస్ అనేది పెట్టాం. సో సింటాక్స్ కరెక్ట్ అవ్వడం కోసమే మనం పాస్ అనేది యూజ్ చేస్తాం. సో సింపుల్గా మీరు పాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ కరెక్ట్ అవ్వడం కోసం మనం పాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ అని పెడితే ఏమవుతుంది, ఒకసారి నేను రీక్యాప్ చేస్తాను. సో క్విక్గా రీక్యాప్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి బ్రేక్ పెట్టినప్పుడు ఏమవుద్ది, మనకి వన్స్ 4 వచ్చేంత వరకు మనకి లూప్ అనేది రన్ అవుద్ది. వన్స్ 4 వస్తే మనకి ఏమవుద్ది, బ్రేక్ అనేది వస్తుంది. వన్స్ బ్రేక్ అనేది వస్తే మనకి ఫర్ లూప్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అక్కడ నుంచి మనకి ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది అనమాట, టర్మినేట్ అయిపోద్ది అనమాట. సో రన్ చేసినప్పుడు 1 2 3 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కంటిన్యూ అని పెట్టినప్పుడు ఏమవుతుంది, వన్స్ ఆ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, సో ట్రూ అయితే మనకి ఈ ఐటమ్ అనేది మనకి ప్రింట్ అవ్వదు అనమాట. సో ఈ ఐటమ్ అనేది మనకి ఏమవుతుంది, ప్రింట్ అవ్వదు అనమాట. సో కంటిన్యూ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ అయిన ఐటమ్ అనేది మనకి ప్రింట్ అవ్వదు అనమాట. సో ఒకసారి రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ 1 2 3 5 అనేది వచ్చింది, 4 అనేది ప్రింట్ అవ్వలేదు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ పాస్ అని పెడితే ఏమవుద్ది, సో పాస్ అని పెట్టినప్పుడు మనకి ఎటువంటి ఆపరేషన్స్ అనేవి ఏం జరగవు అనమాట. సో అది జస్ట్ సింటాక్స్ కరెక్ట్నెస్ కోసం పెడతాం అనమాట. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి 1 2 3 4 5 అనేది ప్రింట్ అయినాయి. సో అర్థమైంది కదా. సో వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి నేను రేపటి క్లాస్లో చెప్తాను. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపు చెప్పినప్పుడు మీకు ఇంకా మంచి పర్ఫెక్ట్గా క్లారిటీగా అర్థం అవుద్ది. సో ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగినప్పుడు ఏ విధంగా అడగొచ్చు, సో వీటి మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు, వీటిని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాలు మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ రోజు క్లాస్లో మీరు ఏం చేస్తారంటే ఇవి కాన్సెప్ట్ని జాగ్రత్త అర్థం చేసుకొని వీటి మీద మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాగే ఫర్దర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.